తెలుగు సినిమా చరిత్రలో అందం, అభినయం, ఆత్మగౌరవం అన్న మూడూ కలిసిన అరుదైన నటీమణుల్లో జమున ఒకరు. కాని ఆమె జీవితంలో అందరూ చూసింది స్టార్డమ్ మాత్రమే. ఆమె ఎదుర్కొన్న అవమానాలు, ఇండస్ట్రీలో జరిగిన రాజకీయాలు, ఒంటరిగా చేసిన పోరాటం చాలామందికి తెలియదు. 1936 ఆగస్టు 30న కర్ణాటకలోని హంపీలో జమున జన్మించారు. చిన్నప్పట్నుంచే నటనపై ఆసక్తి ఉండేది. స్టేజ్ నాటకాలలో నటిస్తూ ఆమె తన ప్రతిభను చూపించారు. అప్పట్లో ప్రముఖ నటి సావిత్రి కుటుంబంతో జమునకు మంచి పరిచయం ఉండేది. అదే పరిచయం ఆమెను సినిమాల వైపు తీసుకెళ్లింది. 1953లో వచ్చిన పుట్టిల్లు సినిమా ద్వారా జమున సినీ రంగప్రవేశం చేశారు. ఆ సినిమా పెద్ద హిట్ కాకపోయినా ఆమె నటన అందరినీ ఆకట్టుకుంది. తర్వాత మిస్సమ్మ, గుండమ్మ కథ, మూగ మనసులు వంటి సినిమాలతో స్టార్ హీరోయిన్గా ఎదిగారు. ఆమె అందం, మాట్లాడే తీరు, స్క్రీన్ ప్రెజెన్స్ ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసేవి. అయితే జమున జీవితం అంత సులభం కాదు. ఆమె చాలా ఆత్మగౌరవమున్న మహిళ. ఎవరైనా తప్పుగా మాట్లాడితే వెంటనే ఎదిరించేవారు. ఇదే ఆమె జీవితాన్ని మార్చేసింది. ఒక సినిమా షూటింగ్ సమయంలో ఒక ప్రముఖ హీరో జమునతో అభ్యంతరకరంగా మాట్లాడారట. అది జమునకు చాలా బాధ కలిగించింది. చాలామంది ఇండస్ట్రీలో ఇలాంటివి కామన్ అని మౌనంగా ఉండమన్నారు. కాని జమున మాత్రం అలా కాదు. తప్పు అంటే తప్పే అని నేరుగా ఎదిరించారు. అక్కడి నుంచే సమస్యలు మొదలయ్యాయి. ఆ హీరోతో పాటు ఇంకొంతమంది ప్రముఖులు కూడా జమునపై అసంతృప్తిగా మారారట. కొంతకాలం పాటు ఆమెను సినిమాల్లో తీసుకోకూడదని నిర్మాతలపై ఒత్తిడి తెచ్చారనే ప్రచారం అప్పట్లో బాగా వినిపించింది. కొన్ని పెద్ద సినిమాల అవకాశాలు కూడా ఆమె చేతుల నుంచి వెళ్లిపోయాయి. ఒక హీరోయిన్కు ఆ కాలంలో హీరోల మద్దతు లేకపోవడమంటే కెరియర్ ఆల్మోస్ట్ ముగిసినట్టే. కాని జమున వెనక్కి తగ్గలేదు. ఆమె ఇతర భాషల్లో సినిమాలు చేయడం ప్రారంభించారు. తమిళం, కన్నడ, హిందీ భాషల్లో కూడా నటించారు. ముఖ్యంగా హిందీలో వచ్చిన మిలన్ సినిమాతో ఆమెకు మంచి గుర్తింపు వచ్చింది. ఆ సినిమాకు ఫిల్మ్ఫేర్ అవార్డు కూడా అందుకున్నారు. జమున జీవితంలో మరో ప్రత్యేక విషయం ఆమె ధైర్యం. ఆమె ఎవరి ముందు నటించలేదు. నిజంగా ఏమనిపిస్తే అదే మాట్లాడేవారు. అందుకే కొందరు ఆమెను గర్వంగా ఉంటుంది అనేవారు. కాని నిజానికి అది గర్వం కాదు, ఆత్మగౌరవం. అప్పట్లో హీరోలకు ఎదురు మాట్లాడే హీరోయిన్లు చాలా తక్కువ. చాలామంది అవకాశాలు పోతాయనే భయంతో మౌనంగా ఉండేవారు. కాని జమున మాత్రం తన వ్యక్తిత్వాన్ని మార్చుకోలేదు. అందుకే ఆమెను చాలామంది స్ట్రాంగ్ వుమన్ అని పిలిచేవారు. సినిమాల్లో శిఖర స్థాయిలో ఉన్న సమయంలోనే జమున ప్రొఫెసర్ జూలూరి రమణారావును వివాహం చేసుకున్నారు. తర్వాత కుటుంబ జీవితానికి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. ఆమెకు 2 పిల్లలు. భర్త మరణించిన తర్వాత కూడా ఆమె చాలా ధైర్యంగా జీవించారు. సినిమాల తర్వాత రాజకీయాల్లోకి కూడా వచ్చారు. కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీగా పనిచేశారు. ప్రజాసేవలో కూడా తనదైన ముద్ర వేశారు. 2023 జనవరి 27న జమున ఈ లోకాన్ని విడిచిపెట్టారు. కాని తెలుగు ప్రేక్షకుల మనసుల్లో మాత్రం ఆమె చిరస్థాయిగా నిలిచిపోయారు. జమున జీవితం మనకు ఒక విషయం నేర్పుతుంది. అవకాశాలు కోల్పోవచ్చు, మనుషులు దూరం అవ్వచ్చు, కాని ఆత్మగౌరవాన్ని కోల్పోవద్దు. అందుకే జమున కేవలం ఒక హీరోయిన్ కాదు, ధైర్యానికి మరో పేరు.